ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్లు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ప్రజా పౌర సంఘాల నాయకులు భూపతి సత్తయ్య ఆరోపించారు. ఆపరేషన్ కగార్లో మావోయిస్టు అగ్రనేత కేశవరావు ఎన్కౌంటర్ను నిరసిస్తూ సిద్దిపేటలో పలువురు ప్రజా పౌర సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో కేంద్ర బలగాలు మారణకాండ సృష్టిస్తున్నారన్నారు. తమ దేశ పౌరులపైనే ప్రభుత్వ బలగాలు యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని, సరిహద్దులో ఉండాల్సిన సైనికులు దండకారణ్యంలో ఆదివాసులపై యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. శత్రు దేశాలతో సైతం చర్చలు జరిపే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఒక సార్వభౌమాధికారం ఉంటుంది. సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఒక సావరెంటిటీ తన పిల్లలను తానే చంపుకోదు. ఇది శత్రుదేశం కాదు, శత్రువులు కాదు. వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి, పరిష్కరించుకోవాలి. సమస్యను పరిష్కరించలేని వాడే ఇటువంటి మాటలు, ఇటువంటి కుయుక్తులు చేస్తూ ఉంటారు, ఇటువంటి యాక్షన్లు చేస్తూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు ప్రజా సమస్యలు ఏంటి, అసలు ఆదివాసీ సమస్య ఏంటిది, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, ఆ వ్యాపారం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటిది, వాళ్ళకు బాధ ఏంటిది అనేటువంటి సమస్యను పరిష్కారం కోసం ఆలోచించాలి రాజకీయ నాయకులు. కానీ ఏ రాజ్యాంగం కూడా వాళ్ళకి చంపే అధికారం ఇవ్వలేదు. ఇలా ప్రభుత్వాలకు చంపే అధికారం లేదు, ఏ రాజ్యాంగంలో కూడా లేదు. మన భారత రాజ్యాంగంలో అసలే లేదు. మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎవరైనా ఒకరిని చంపితే అది నిరూపించుకోవాలి. సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. చంపినప్పుడు తప్పనిసరిగా ఆ న్యాయస్థానం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిరూపించుకోవాలి. ఇది ఎన్కౌంటర్ అనేటువంటి నిరూపణ కావాలి. ఏ నిరూపణ లేకుండా యథేచ్ఛగా ఇప్పుడు రాజకీయ నాయకులే ఇట్లా యథేచ్ఛగా మాట్లాడుతున్నారు, చంపేస్తాం, నిర్మూలిస్తాం అనేటువంటి. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు, ఇటువంటి చేతలు అసలే ఉండరాదు. మనకు కేశవరావు చనిపోయినా విప్లవం ఆగదు, ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. అసమానతలు ఉన్నంతకాలము, దోపిడీ పీడన ఉన్నంతకాలము ఉద్యమాలు నడుస్తుంటాయి, పోరాటాలు నడుస్తాయి, విప్లవకారులు పుడుతూనే ఉంటారు. ఇంతటితో ఆగదు, ఇంకా ఉవ్వెత్తున ముందుకు నడుస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా మన కేశవ్కు నంబాల కేశవ్కు మేము విప్లవ జోహార్లు అర్పిస్తూ బూటక వెనుకంట్లో అమరులైన విప్లవ వీరులకు, వీర వనితలకు మా విప్లవ జోహార్లు అర్పిస్తూ భవిష్యత్తులో మునుముందుకు మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రభుత్వ మెడలు వంచి నడిపిస్తామని మేము ఏపీసీఎల్సీ మెదక్ జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.